నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇలాంటి ఎగ్జిబిషన్ కి రావడం. ఇదిగో శ్రావణ మాసం వస్తుంది కదా, మన ఇంటికి రాబోయే లక్ష్మీదేవులు ఎంత ముద్దుగున్నాయో. మనకి నచ్చిన సైజెస్ లో దొరుకుతున్నాయి. ఈ బొమ్మను అర్జెంట్ ప్యాక్ చేయించాలి. ఇల్లు ఏనుగులతో వచ్చిన ఎల్ఈడి ఆర్చ్ అయితే డైరెక్ట్ గా బ్యాంకాక్ పంపించేద్దాం అనుకుంటున్నాను. ప్యాక్ చేయించి ఆల్రెడీ లైట్లు పెట్టే ఉన్నాయి, జస్ట్ ప్లగ్ పెట్టి స్విచ్ చేసుకోవడమే. ఇల్లు కుందరికి పంచకట్టి పట్లంగా వేశారు. సాక్షాత్తు విష్ణుమూర్తి లక్ష్మీదేవిలా ఉన్నాయి. ఇవన్నీ శ్రీ గాయత్రి పూజ స్టోర్ లో దొరుకుతున్నాయి. మనకు నచ్చిన ఐటమ్స్ ఆల్ ఓవర్ వరల్డ్ ఏ కంట్రీకైనా షిప్ చేస్తారంట. ఈ ఎల్ఈడి బ్యాక్ డ్రాప్ ఇప్పుడు కొత్తగా వచ్చిందంట, చాలా బాగుంది. అచ్చం పిండి ముగ్గు మీద దీపాలు పెట్టినట్టే ఇలా స్విచ్ చేస్తే అలా వెలిగిపోతున్నాయి. ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయంట. ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్ ఇన్ని అమ్మవారి ఐటమ్స్ ఒకే ఎగ్జిబిషన్ లో చూడడం. ఇవి కానీ మన ఇంట్లో ఉన్నాయంటే అందరి కళ్ళు వీటి మీద ఉంటాయి. అంత అందంగా ఉన్నాయి ఈ ఫ్లవర్ వాజ్. నెమలి క్యాండిల్ స్టాండ్స్ ఇవి. ఇలాగ అమ్మవారిని కూర్చోబెట్టడానికి సింహాసనాలతో పాటు ఇలాంటి లోటస్ ఫ్లవర్స్ కూడా దొరుకుతున్నాయి. ఈ గోడ నిండా తంజావూరు పెయింటింగ్సే. 22 క్యారెట్ గోల్డ్ తో చేసిన 3D పెయింటింగ్. అసలు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ డూప్లికేట్ దొరుకుతున్నాయి. వీలైతే సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు. ఈ స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్ కి హాయ్ అని వాట్సాప్ చేసి నచ్చిన ఐటమ్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఇన్ని రకాల కలెక్షన్ అయితే నేను ఎక్కడ చూడలేదు. ఇవి ఫ్లోర్ స్టిక్కర్స్ లో ఉన్నాయి. ఇవి ఫ్లోర్ కే కాదు, గోడ కత్తించుకున్న చాలా అందంగా కనిపిస్తున్నాయి. పూజ సామాన్లతో పాటు ఎన్నో రకాల జర్మన్ సిల్వర్ గిఫ్ట్ ఐటమ్స్ కూడా దొరుకుతున్నాయి. ఇది హైదరాబాద్ కూకట్పల్లి ఏరియాలో ఉన్న శ్రీ గాయత్రి పూజ స్టోర్. ఈ శ్రావణ మాసానికి మన లేడీస్ కి కావాల్సిన అన్ని రకాల పూజ ఐటమ్స్ తో పాటు ఇలా అమ్మవారి ఫేసెస్ అయితే ఇంకా ఒకటి కాదు రెండు కాదు 100 రకాలు ఉన్నాయి. ఇది వీళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి శ్రీ గాయత్రి పూజ స్టోర్ అని ఉంటుంది, ఫాలో అవ్వండి. ఇల్లు ఓన్లీ ఇండియానే కాదు ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా చేస్తారంట. ఇంకా ఈజీగా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ కి మీకు నచ్చిన ఐటమ్స్ వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా గబగబా శ్రావణ మాసం షాపింగ్ స్టార్ట్ చేసేద్దాం.